అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనకి కన్యా రాశి వారికి రాబోయే జూన్ 2వ తారీఖు జరిగే గురు మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల్లో భాగంగా కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశి వాళ్ళకి జూన్ 2వ తారీఖున గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. జూన్ 8వ తారీఖున శుక్రుడు అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 11వ స్థానంలోకి వస్తున్నాడు. జూన్ 22 కంతా బుధుడు అంటే రాశ్యాధిపతి, దశమాధిపతి 11వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 15వ తారీఖు తర్వాత రవిగ్రహము మిథున రాశిలోకి వస్తుంది. అదేవిధంగా 20వ తారీఖు తర్వాత కుజుడు 9వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా సప్తమంలో శనేశ్వరుడు, 6వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో కేతు ఉన్నారు. అంటే ఎటు చూసినా వీళ్ళకు అద్భుతంగా ఉంది, అన్ని గ్రహాలు బాగున్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా బాగుండే అతి తక్కువ రాశుల్లో కన్యారాశి ఒకటి. ఎందుకంటే లాభంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి, అంతా డబుల్గా లభిస్తూ ఉంటుంది వీళ్ళకు. అంటే ఒకటి ప్రయత్నిస్తే 2 రకాల లాభం వస్తుంది. లాభస్థానం అంటే అన్నిట్లో లాభాలని అర్థం. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు, సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు. ఇక్కడ 10వ ఇంట్లో రవి ఉన్నాడు, 10వ ఇంట్లో రవి దిగ్బలాన్ని పొందుతాడు, 9 10లకు వస్తున్నాడు కాబట్టి. 6వ ఇంట్లో రాహువు దిగ్బలాన్ని పొందాడు. ఈ రాశికి రాహువు చాలా శుభగ్రహము, పంచమాధిపతి రాశిని చూస్తున్నాడు. కేతు 12వ ఇంట్లో మంచిదే, మోక్షకారుడు మోక్షస్థానంలో. కాకపోతే కేతు 12వ ఇంట్లో ఉంటే ఏమంటే వీళ్ళకు పడుకునేటప్పుడు ఏదైనా దైవ నామస్మరణ చేసుకుని పడుకోవడము, నిద్రలేస్తున్న వెంటనే దైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. అంటే పడక గదిలో కేతు ఉన్నాడు కాబట్టి, మోక్షకారకుడు కాబట్టి చక్కటి పడుకునేటప్పుడు ఒక 2 అగరబత్తులు వెలిగించేసి పడుకోవడము, మంచి సువాసనతో ఏదైనా ఇష్టదైవాన్ని తలుచుకొని పడుకోవడము, నిద్ర లేకుండా దైవ నామస్మరించడం చాలా మంచిది. శుభ స్వప్నాలు వస్తాయి, దాని ఫలితాలు బాగుంటాయి. ఇది ఒకటి. కేతు అంటే తలలేని గ్రహం కాబట్టి ఇంకా నిద్ర కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కేతు మోక్షకారకుడు కాబట్టి దైవ నామస్మరణ చేస్తే సరిపోతుంది. ఇక లాభాలంటే వీళ్ళకు గురు ప్రభావం వల్ల, శుక్ర ప్రభావం వల్ల, బుధ ప్రభావం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు వీళ్ళ సొంతము. ఇప్పటి వరకు వీళ్ళకి ఎదురు చూడనటువంటి లాభాలు, పరిస్థితులు కలిసి వస్తాయి. అన్నిట్లో వీళ్ళదే విజయం. వీళ్ళకు అష్టమ స్థానంలో గ్రహాలు, ఇంకేదో దుస్థానాలు ఎటువంటి గ్రహాలు లేవు. అన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ గ్రహం ఉంటే బాగుంటుందో అక్కడ గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి స్థాయికి వెళ్తారు వీళ్ళు. ఈ మాసంలో వచ్చేటువంటి గ్రహ ఫలితాల వల్ల ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఈ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియాలో ఉన్న వాళ్ళకి బాగుంటుందా గురుగారు? కన్యా అంటే ఏమి? కన్యారాశి కదా. కన్యా అంటే ఏమి? ఒక బాలిక ఒక గృహస్థరాలయానికి ఎలిజిబిలిటీ అయింది అంటే ఒక నాలెడ్జ్ అనేది ప్రారంభమైంది. అంటే బాలిక కాదు అంటే నాలెడ్జ్ అంటే ఇమ్మీడియట్ నాలెడ్జ్ రాదు. కన్యా అంటే ఏమి? ఒక అందమైన అమ్మాయి అని అర్థం. మరి సినిమా రంగం అంటే ఏమి? అందమైన ప్రపంచం. హీరోయిన్ లేకుండా సినిమా ఏదైనా ఉంటుందా? తీయగలరా? హిట్ చేయగలరా? కాబట్టి సినిమా రంగం వాళ్ళకు ఈ కన్యారాశికి లాభంలో శుక్రుడు, గురువు, బుధుడు ఉన్నారు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. సినిమా అంటే రాహు కూడా వస్తాడు. కాబట్టి సినీ రంగం వాళ్ళకి విశేషమైన లాభాలు ఉంటాయి, విశేషమైన గుర్తింపు ఉంది, కెరీర్ ఉంది, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకు సినీ రంగం చాలా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ఇప్పుడు సినిమాలు తీసినా, నటించినా, ప్రయత్నించినా సినిమా రంగంలో ఏ విధంగా వీళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే గురుగారు, ఈ రాశి వాళ్ళు ఎటువంటి రకమైన ఉద్యోగం కానీ, ఏ రంగంలో వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు? వ్యాపారంలో చూసుకున్నా కూడా మామూలుగా కన్యారాశి అనేది కాలపురుషులకు 6వ స్థానము. 6వ స్థానంలో శత్రు, రోగ, రుణము. వీళ్ళు ఏదో ఒక అప్పు కలిగి ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అప్పు ఎప్పుడు ఉండాలి వీళ్ళకు? అవునా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలని కాదు మనం చెప్పకపోయినా ఉంటుంది. కానీ దాన్ని సద్వినియోగంగా మార్చుకోవాలి. అప్పే వరంగా మారుతుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎన్నో ఉంటాయి, వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బు ఉంటే కూడా ఏ పని చేసినా బ్యాంక్ లోన్ పెట్టే చేస్తారు. వాళ్ళు ఇచ్చేది ₹1 వడ్డీకి ఇస్తారు, వీళ్ళు దాంతో ₹100 సంపాదిస్తారు.
వీళ్ళ డబ్బునంటే సేవ్ చేసుకుంటారు, అప్పే చేస్తుంటే బ్యాంకులు కూడా రెడీగా ఉంటాయి వీళ్ళకి ఇవ్వడానికి. ఎవరైనా సాధారణ రైతు పోతే 50,000 అప్పు చేస్తాడు బ్యాంకులో, వాళ్ళకు 1000 కోట్లు లోన్ పెడతారు. దానికి ఎంత వాళ్ళకి కలిసి వస్తుంది బ్యాంకు వాళ్ళకి బెనిఫిట్? రైతుకు 50,000 ఇస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి లోన్లు ఇవ్వడానికి అన్ని బ్యాంకులు పరుగులు ఎత్తు ఉంటాయి, వాళ్ళు కూడా లోన్ పెట్టి అన్నీ చేస్తారు. అంటే వాళ్ళకు అప్పే వరంగా, అప్పే అదృష్టంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్పును వరంగా మార్చుకోవాలి, కానీ అది ముప్పుగా తెచ్చుకోకూడదు. కన్యా రాశి వాళ్ళకు అప్పు వరంగా మారుతుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకు ఏదో ఒకటి కడతానే ఉంటారు, డ్వాక్రాలోన ఖచ్చితంగా లోన్ ఉంటుంది. అది దానికి పర్ఫెక్ట్ కట్టి తీసుకుంటా ఉంటే అదే మంచిది. ఈ రాశిలో ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే పర్ఫెక్ట్ కడుతూ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు. కాబట్టి ఇది 6వ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం అయింది. రుణమే వీళ్ళకి కలిసి వస్తుందని అర్థం. ఈ రాశి 6వ స్థానం అంటే కడుపు, రైట్ సైడ్ కడుపు. కాబట్టి నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. రైట్ సైడ్ కడుపు, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, వేడి చేయడము, అజీర్ణము, ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వీళ్ళు చూసుకోవాలి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని చూసుకోవాలి. ఈ మాసం గ్రహస్థితి బాగుంది కాబట్టి వీటన్నిటిలో కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ మాసం తీసుకునే లోను వీళ్ళు చక్కగా సులభంగా తీర్చగలుగుతారు. దాంట్లో వీళ్ళు తీసుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. కాబట్టి అప్పు చేసి వ్యాపారం చేయడము, అప్పు చేసి ఏం చేసినా అప్పు చేసి చేస్తుంటే కలిసి వస్తూ ఉంటాయి. వీళ్ళు స్వతహాగా చేతిలో పెట్టుకుని చేయాలంటే చేయలేరు, చేస్తే ఉన్నది పోతుంది. 6వ స్థానం అంటే బ్యాంక్ అని అర్థం, అందుకే అప్పు చేసుకోమంటుండేది. చెక్ బుక్, బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా కన్యా రాశి బలం ఉంటే బ్యాంక్ ఎంప్లాయ్ అవుతారు, ఆడిటర్స్ అవుతారు, సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్, ఇట్లా అకౌంట్ సెక్షన్ మొత్తం ఈ రాశిలోకి వస్తారు. ఇవన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. కాబట్టి ఇవి ఉపయోగించుకోకపోతే ఇవే ముప్పు అయిపోతాయి. అవసరం మించి అప్పు చేయడము, అవసరం లేకపోయినా అప్పు చేయడము, ఏం చేయాలో తెలియకుండా అప్పు చేసి అనవసరం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రమాదమే. మనం అట్లా ఎంకరేజ్ చేయడం, అప్పు చేసుకుని మీరు బతికిపోతారని వాళ్ళు చేసిన దాన్ని జీవితానికి ఉపయోగించుకోమంటున్నాం. ఆ రాశి కారకత్వం అని చెప్పాం. బుధుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. బుధుడు అంటే చార్టెడ్ అకౌంటెంట్ అని అర్థం. ఒక మ్యాథ్స్ టీచరు, మ్యాథ్స్ లెక్చరరు, ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ అని అర్థం. క్యాలిక్యులేటర్ అయినా, ఒక క్యాలిక్యులేటర్ మన దగ్గర లెక్కేస్తున్నాడు, అది బుధుడు. అంటే బుధుడు అంటే డాక్యుమెంట్ అంటే ఏమి? బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ వరకు అన్ని డాక్యుమెంట్లే. ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్టు, ఒక ఇంటి పట్ట, ఒక బండి ఆర్సీ, ఏ టు జెడ్ ప్రపంచంతో డాక్యుమెంట్ లేకపోతే లేదు. ఆధారము అని అర్థం. కాబట్టి బుధుడు అంటే ఎవిడెన్స్. మనకి స్టూడెంట్స్కి గురుగారు, స్టూడెంట్స్కి ఏమవుతుంది? స్టడీస్ పరంగా కానివ్వండి, లేకపోతే విదేశాలకి కొన్ని సీట్స్ కోసం కానీ ప్రయత్నిస్తూ ఉంటారు కదా యూనివర్సిటీస్లో, వాళ్ళకి ఇది సక్సెస్ అవుతారు, కంపల్సరీ సక్సెస్ అవుతారు. వ్యయాధిపతి దశమంలో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభంలో ఉచ్చగ్రహంతో ఉన్నాడు, రాశ్యాధిపతి లాభంలో ఉచ్చస్థితి గ్రహంతో వస్తున్నారు. కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకు, విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు, విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు, కార్గో ఫ్లైట్స్లో అంతా కూడా. కొంతమంది ఊరగాయలు విదేశాలకు పంపిస్తూ ఉంటారు కొరియర్లో, ఫ్లైట్లో, అంటే ఎగుమతి దిగుమతి కదా. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఓకే గురుగారు, ఈ రాశి వాళ్ళకి వివాహ యోగం ఉందా గురుగారు? వివాహ యోగము ఉంది. ఎందుకంటే 7వ ఇంట్లో శనేశ్వరుడిని గురువు చూస్తాడు, సప్తమాధిపతి మళ్ళీ 7వ స్థానం చూస్తాడు. శనేశ్వరుడు ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి, కాబట్టి వివాహ యోగ్యత బాగుంది, మంచి వివాహం అవుతుంది. ఈ రాశి వాళ్ళు ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది, అస్సలు చేసుకోకూడని రాశి? ఈ రాశి వాళ్ళు అస్సలు చేసుకోకూడని రాశులు ధనస్సు, మీనం, మేషం, వృశ్చికం, సింహం. తర్వాత మకర కుంభాల వాళ్ళ రాశులు చేసుకోవచ్చు, వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, తులరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కానీ వెంటనే ఉండే రాశి కాబట్టి దానికన్నా వృషభ రాశి బాగుంటుంది, కర్కాటకం బాగుంటుంది. ఇంకా కన్యా రాశి కూడా చేసుకోవచ్చు, ఇది మిథున రాశి కూడా చేసుకోవచ్చు, వీళ్ళకి కలిసి వస్తుంది. ఓకే గురుగారు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవత ఆరాధన కూడా చేస్తే బాగుంటుంది? కన్యా రాశి యాక్టివేట్ కావాలంటే కన్యాకుమారి అని ఒక అమ్మవారి గుడి ఉంది తమిళనాడులో, వీళ్ళు రావచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరిని ఒక దేవత ఉంది, వాళ్ళ వయస్సులు కులదేవత, కానీ అందరూ ఆరాధించవచ్చు. అమ్మవారు చాలా గొప్ప దేవత ఆమె. అదేవిధంగా బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధించవచ్చు. ఒక బాలకే కదా కన్య అవుతుంది, బాలా త్రిపుర సుందరి ఆరాధించవచ్చు. అదేవిధంగా ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళకు, ఎవరన్నా పెండిడికి వచ్చిన అమ్మాయిలు, కన్యలే కదా, పేదింటి పెండిడికి వచ్చిన అమ్మాయిలకు వాళ్ళకి పెండిళ్ళు అవుతా ఉంటే ఎంతో కొంత డబ్బులు సహాయం చేయొచ్చు. ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి అమ్మాయికి చీర సార పెట్టి, గాజులు తొడిగి, ఒట్టు పెట్టి, ఒక పూలమాల మెడలు వేసి, ఆమెకు పాదాలకు పసుపు కుంకుమ పెట్టి,
పాదాలపైన పువ్వులు వేసి ఆమె చేతికి అక్షింతలు ఇచ్చి సాక్షాత్ నువ్వు అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఆ కన్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఎప్పుడైతే సహస్రారం పైన ఆ అమ్మాయి సంతోషంగా అక్షింతలు వేస్తుందో వీళ్ళకున్న అన్ని దోషాలు ఎగిరిపోతాయి. అవన్నీ ఎత్తుకుని సంతోషంగా ఎప్పుడైతే ఒక కన్యకు ఒక పెండికి వచ్చిన అమ్మాయికి ఇవన్నీ ఇస్తే మామూలుగా ఒక 1000 వాట్స్ లైట్స్ లాగా వెలుగుతుంది అమ్మాయి సంతోషం. అంత సంతోషం వెళ్ళిందంటే వీళ్ళకి చాలా మంచిది, యాక్టివేట్ అయిపోతుంది రాశి. చేయొచ్చు. మామూలుగా శరన్నవరాత్రులు వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏజ్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారిగా భావించి పూజ చేస్తారు కదా. కన్యారాశి వాళ్ళు పెండికి వచ్చిన అమ్మాయికి చేయాలి. డిగ్రీ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మన హాస్టల్స్లో చదువుతుంటారు. పెండికి వచ్చిన అమ్మాయిలకి డిగ్రీ కాలేజీలు అంటే వాళ్ళకి సౌందర్య సాధనాలు ఇవ్వచ్చు. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుకు డబ్బా, సాధు పెట్టుకునేటువంటి సాధు బుడ్డి ఉంటుంది కదా, కుంకుమలాగా ఎర్రగా ఉంటుంది అది. ఇంకా వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్, ఒక మిర్రర్, చిన్న అద్దము, ఇంకా వాళ్ళు నెలసరి వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటే ప్యాడ్స్ ఒక ప్యాకెట్, ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వార్డంతో మాడుకొని 50 మంది 100 మంది అమ్మాయిలకి డొనేట్ చేస్తామా, మీరందరూ మంచి బాగా చదువుకుని బాగుండండి, మమ్మల్ని ఆశీర్వదించంటే బాగుండాలి అంకుల్, మీరంతా చల్లగా ఉండండి, మాకు హ్యాపీగా ఇచ్చారంటే. అది వాళ్ళకు కొంచెం స్థితి తక్కువ కాబట్టి పేరెంట్స్ దగ్గర డబ్బులు వేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఈ సౌందర్యం ఎప్పుడు అద్దం ఎక్కువ చూస్తారు కన్యా అనే వాళ్ళు, ఎక్కువ మేకప్ చూస్తారు. అది ఆ వయసు యొక్క ప్రత్యేకత. ఇవన్నీ ఉపయోగించుకుంటారు, ఏది వేస్ట్ అవ్వదు. కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. ఎవ్రీడే యూజ్ చేసేవి అవి మళ్ళీ. కాబట్టి ఇది వ్యక్తిగత పరిహారము. ఆలయ పరిహారాలు చెప్పాను, ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి, చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.